ఈరోజు చీజ్ పాస్తా చేసుకున్నాము. స్ప్రింగ్ పాస్తా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పాస్తా ఉడికించుకుందామండి. ఈ వాటర్ పెట్టుకున్నానండి. ఇది కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుందాము. ఈ రెసిపీకి పాలు అవసరం అండి. పాలు వేడి చేసుకుంటున్నాను. నీళ్ళు ఉడికిపోయాయి, దీంట్లో వేసుకుంటాను పాస్తా. ఒకసారి కలుపుదామండి. పాస్తా ఉడికిపోయిందండి. ఇప్పుడు వడగొట్టుకుందాము. చల్లనీళ్ళు తీసుకొని ఈ పాస్తా వేసుకోవాలా 2 నిమిషాలు. ఒకటికొకటి అంటుకునేస్తాయండి నీ వాటర్ ఎక్కువకుంటే. కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఆనియన్స్ వేసుకున్నానండి. ఇది క్యాప్సికమ్ వేస్తున్నాను. కొంచెం వేగాలి క్యాప్సికమ్. క్యారెట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. కలుపుకుందాం ఒకసారి. కొంచెం ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. టమాటా వేసుకుంటున్నాను. అన్నీ మిక్స్ చేసుకున్నాను ఒకసారి. ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను. కొంచెం టమాటా సాస్ వేసుకుంటున్నాను. చీజ్ రెడీ చేసుకుందాం ఇప్పుడు, ఇది ఉడికేదాకా. ఇప్పుడు పాలలోన చీజ్ వేసుకుంటున్నామండి. 2 పీసెస్ వేసుకుంటాం. 2 వేసుకుంటున్నాము. పాస్తా వేసుకుంటున్నామండి. చీజ్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇది చీజు పాలు వేడి చేసుకుని పాస్తాలకి వేస్తున్నాను. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఆర్గానో వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం లైట్గా. ఇంకా దింపేసుకుందామండి. చేద్దాం ఇప్పుడు. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.